ఇప్పటికే ఉన్న ఒక్క జాస్ హేజల్వుడ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు, నేను రాను, నాకు WTC ఉంది అంటున్నాడు. ఇప్పుడు లుంగి ఎంగిడి కూడా సేమ్ సీన్. కాకపోతే 26వ తారీఖున లక్నోతో జరిగే మ్యాచ్కి మాత్రం అతను అందుబాటులో ఉండడు. అంటే ఆ లోపు ఒక మ్యాచ్ ఆడతాడు, చివరి లీగ్ మ్యాచ్కి మాత్రం లుంగి ఎంగిడి అందుబాటులో ఉండడు, వెళ్ళిపోతాడు. మరి ఏం చేయాలి అంటే అతడి ప్లేస్లో ఇంకొక బౌలర్లు తీసుకున్నారు. ఎవరా బౌలర్ అంటే జింబాబ్వేకి చెందిన బౌలర్ బ్లెస్సింగ్స్ ముజరబానీ. తెలుసు కదా మనకి, RCBకి ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్, అతను కూడా జింబాబ్వే క్రికెటరే. సో జింబాబ్వేకి చెందినటువంటి మరో క్రికెటర్ని 75 లక్షలకే తీసుకుంది RCB. మరి ఇతను ఏమన్నా ఆషామాషి బౌలర్ అంటే కాదు, రీసెంట్గా అద్దరగొడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు బ్లెస్సింగ్స్ ముజరబానీ. కరెక్ట్గా 20 ఏప్రిల్ నెల రోజుల కిందట బంగ్లాదేశ్లో ఆడిన టెస్ట్ మ్యాచ్లో ఒకే మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టాడు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 6, మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ముజరబానీ ఇప్పటి వరకు 12 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 51 వికెట్లు తీశాడు. మరి ఈ పేస్ బౌలర్ కనుక ఆర్సీబీ బెల్ట్లో చేరితే ఎలా పర్ఫామ్ చేస్తాడో అన్నది మాత్రం చూడాల్సిందే. అయితే ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. వెంటనే అతనేమి ఫ్లైట్ ఎక్కి రావట్లా, 75 లక్షలు ఇస్తామనగానే వెంటనే ఫ్లైట్ ఎక్కి రావట్లేదు. వీళ్ళకి కూడా మ్యాచ్లు ఉన్నాయి. జింబాబ్వే ఇంగ్లాండ్తో 4 రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది, మే 22 నుంచి మే 25 వరకు. ఇక్కడ చూస్తే RCB లక్నోతో మే 26న మ్యాచ్ ఆడాలి. అంటే అక్కడ 25కు మ్యాచ్ అయిపోగానే వెంటనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాలి ఫ్లైట్లో. మరి RCBకి ఇట్లాంటి లాస్ట్ మినిట్ కష్టాలు అనేవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయినా సరే వాళ్ళు మాత్రం ప్లే ఆఫ్కి అయితే దర్జాగా రీచ్ అయ్యారు. ఫైనల్కు కూడా అలానే చేరుకోవాలన్న ఉత్సాహంతో అయితే ఉన్నారు.